హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బ్లౌజ్కి మనం ఇన్విజిబుల్గా సైడ్ జిప్ ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి జిప్ అనేది అసలుకి కనిపించదనమాట. అలా మనం ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియోని చూడండి. ముందుగా మనం ఇక్కడ బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచెస్ కూడా వేసుకుని మనకి ఆ జిప్ వచ్చేసి బ్లౌజ్కి ఎప్పుడు లెఫ్ట్ సైడే వేసుకుంటామండి. ఆ లెఫ్ట్ సైడ్కి చూడండి, ఇక్కడ నుంచి నేను ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక 1 ఇంచెస్ కింద వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం రఫ్ కొట్టేసుకోవాలి. అలా మనం స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నడుము లూజ్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేస్తాం కదండి, ఇదే స్టిచ్ దగ్గరికి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే చూడండి, ఒరిజినల్ సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా రెండు సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఫిట్టింగ్ పాయింట్ కరెక్ట్గా వస్తుంది. ఇలా మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత జిప్ లెంత్ కావాలో చూసుకుని అంత జిప్ లెంత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్ యొక్క రైట్ సైడ్, ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్న వచ్చేసి ఇలా మనం జిప్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటూ చూడండి, రివర్స్లో పెట్టుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ జిప్ ఎడ్జ్కి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా ఎడ్జ్కి వేసుకున్నాం అనుకోండి, రైట్ సైడ్న మనకి ఫినిషింగ్ అనేది చక్కగా ఉంటుంది. జిప్ మనకి కనిపించకున్నట్టు ఉంటుంది. ఓకేనా, ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. చూడండి, ఇప్పుడు జిప్ని వేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా అని. ఓకేనా, ఇప్పుడు ఒకవైపు అయితే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ని మనం ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. మనం సింగిల్ ఫుట్ని యూజ్ చేయాలండి. సైడ్ స్టిచ్కి మనకి వస్తుంది అనమాట. సైడ్ స్టిచ్ రావాలంటే సింగిల్ ఫుట్ని యూజ్ చేయాలి. ఇలా పెట్టుకుని మళ్ళీ ఇటువైపు కూడా మనకి కరెక్ట్గా చూడండి, స్టార్టింగ్ దగ్గర నుంచి మనకి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ ఇక్కడ కూడా మనం ఎడ్జ్కి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి మనం జిప్ని వేసేసుకుని ఆ మార్కింగ్ కరెక్ట్గా ఎక్కడ దాకా వస్తుందో అని మార్క్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం రఫ్ కొట్టుకోవాలండి. అప్పుడే మనకి అక్కడ స్టిఫ్గా క్లాత్ జిప్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇలా ఇటువైపు కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మనం చూడండి, ఇక్కడ లోపల వైపు జిప్ అనేది ఉంటుంది కదా, దీన్ని మనం ఈ విధంగా పైకి తీసుకోవాలి. జస్ట్ ఈ విధంగా జిప్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి టర్న్ చేస్తే చూడండి, మనకి జిప్ ఈ విధంగా వస్తుంది. అస్సలకి కనిపించదు అనమాట. సైడ్ స్టిచెస్ దగ్గర ఇలా వస్తుంది కదా. ఇలా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ జిప్ అయితే ఉంటుంది కదా, ఈ జిప్ పైన వచ్చేసి ఈ ఖర్చుల క్లాత్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. అంటే మనకి ఆ ఖర్చుల పాయింట్ రాంగ్ సైడ్కి పోయి ఉంటుందండి. ఇలా పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు చిన్న పిల్లలకి స్టిచ్ చేస్తున్నాము సైడ్ స్టిచ్ జిప్ అన్నట్లయితే మనం క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకుని ఉంటాం కదా, 2 ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేసుకోవాలి. వాళ్ళకు ఒకవేళ కొంచెం పెద్దగా అయినప్పుడు టైట్గా ఏమైనా అయితే ఈ స్టిచ్ని మళ్ళీ విప్పుకుంటూ జిప్ని వాళ్ళు పక్కకు వేసుకుంటారు అనమాట. అందుకోసం మనం ఈ విధంగా ఈ క్లాత్ని కట్ చేయకూడదండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కింద ప్లేస్లో వచ్చేసి ఒకవైపు ఉక్స్ బటన్ అలాగే ఒకవైపు కాజా బటన్ అయితే స్టిచ్ వేసుకోవాలి. మొత్తం స్టిచ్చింగ్ వేసుకుని అయిపోయిన తర్వాత చూడండి, మనకి చాలా ఫినిషింగ్తో అయితే జిప్ అనేది రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకి బటన్స్ అలాగే కాజా కూడా స్టిచ్చింగ్ చేశాను. ఇన్విజిబుల్గా మనం ఏ విధంగా జిప్ వేసుకోవాలి అని అర్థమైంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోని. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.